అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచర్, బాలత్రిపుర సుందరి ఉపాసకురాలు డాక్టర్ ఆర్వి సుధా గారు. మరి ప్రతి నెల లాగానే మనం ఈ నెల కూడా ఈ అక్టోబర్ లో మేష ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకొని వాళ్ళ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఎలా ఉండాలి అనేది వివరించడానికి మేడం మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు, నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు ఒకసారి వివరించండి. ఎప్పటికైనా లైఫ్ అంటే మిశ్రమమే, అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి. ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలైనా సరే, ఏ నెల ఫలితాలైనా సరే, చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు, మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని. అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట. గ్రహస్థితి తెలియకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ కింద అయిపోతుంది. ఎవరైనా చెప్పేయచ్చు. అంటే నీ మొహం చూసి మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు, ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే. ఇప్పుడు కొయ్య వాళ్ళు చెప్తారు, అలా అవుతుంది. సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి. మీ జాతకం ఒకటి, కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, మనం చెప్పలేము అలాగా. సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి, ఏ డిగ్రీలో ఉంటాయి, ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట. కానీ మనం ఏంటంటే 9 గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం 9 గ్రహాలు 12 రాసులు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గ్రహాలు ఈ 12 రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి, ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట. సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది, ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం. నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట. శనీశ్వరుడు ఎందుకు అంటున్నామంటే ఆయనే ఆయుకారకుడు, కర్మకు కూడా ఆయనే కారకుడు. కర్మ అంటే ఏంటి? మనం చేసే పనే మనకి కర్మ. దాంతో పాటే మనకి రిటర్న్స్ వస్తాయి, దాంతో పాటే మనకి బాధలు వస్తాయి. అంటే రోజువారు మనం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి. సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. నవంబర్ 28 కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉంది, ఇప్పుడేమో కుంభరాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ బెనిఫిట్ గ్రహం అని చెప్పేది, బలంగా ఒక చోట కూర్చుంటారు, ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం. సో గురువు ఏంటంటే ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన ఈ నెల 18th అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆయన ఎగ్జాల్టేషన్కి వస్తారు, అంటే ఉచ్చ స్థితికి వస్తారు అనమాట. కుజగ్రహం గురించి, కుజుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. తుల నుంచి 27th అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో సింహంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్, మనకి అన్ని బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాము. సూర్యగ్రహం, సూర్యగ్రహం ఏమో మనకి 17th అక్టోబర్ కి తులకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు. శుక్రుడేమో కన్యకి 9th అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట. ప్రస్తుతం వీనస్ కేతు కలయిక మనకి సింహంలో ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే డెబిలిటేషన్ కి వెళ్తున్నారు. అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ అవుతారు అనమాట. సో 17th అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బుధ గ్రహం గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన 3rd అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే 24th అక్టోబర్ కి వృశ్చికానికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఇవి గ్రహస్థితులు. సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తుంది జూపిటర్, అలాగే సన్ డెబిలిటేషన్ కి వెళ్తోంది. సో ఇవేంటంటే మనం చూసాము అంటే 12 రాసుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుంది అంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే సింహ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది, అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే
కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది, ధనుర్కి బాగుంటుంది, మకరానికి కూడా బాగుంటుంది. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు. అలాగే వీనస్ మనం చూసాము అంటే 6th హౌస్కి వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటి, కన్యకి వెళ్తున్నారు, కానీ 5th హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అంత బాగుంటది అనమాట. ఏవే రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెల ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. సింహరాశి వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. కానీ కూడనే కేతు ఉన్నాడు కనుక సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎస్పెషలీ స్టాక్ ట్రేడింగ్ కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే అష్టమ శని జరుగుతోంది కనుక కొంతవరకు అన్నిట్లోనే ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ కూడా థర్డ్ లో పడి ఉన్నారు. సో అది పాజిటివ్ ఎక్కడ అవుతుంది, క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ హాబీస్ చేసే వాళ్ళందరికీ బాగుంటుంది అనమాట. అలాగే ఏంటంటే సెకండ్ లార్డ్ కూడా మనకి థర్డ్ లో పడతారు. ఈ రాశికి అధిపతి డెబిలిటేషన్ లోకి వెళ్తున్నారు, 3వ ఇంట్లోకి. సో తప్పక ఈ నెల కొన్ని ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి కాకుండా 12th లో మనకి జూపిటర్ ఎగ్జాల్టేషన్ కనుక ఖర్చు మాత్రం బాగా అవుతుంది. అదొకటి. అండ్ ఆల్సో ఫారిన్ ట్రావెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఫారిన్ ట్రావెల్ అని చెప్పట్లా, ట్రావెల్ ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఎక్కువ ఖర్చుతో కూడిన ట్రావెలింగ్ ఛాన్సెస్, శ్రమ పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ సింహరాశి వారికి లవ్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. సింహరాశి వాళ్ళకి ఏంటంటే కొంతవరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు మెయిన్ థర్డ్ లార్డ్ అయ్యారు. ఆయన ఏంటంటే సెకండ్ లో ఉన్నారు కనుక తప్పక కొన్ని ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, బయట వాళ్ళు అంటే దాంపత్య జీవితంలో మనం చెప్తున్నాము, బయట వాళ్ళు ఇంటర్ఫియరెన్స్ అవ్వడం, లేకపోతే ఎత్తి చూపడం అని చెప్తూ ఉంటాం. దాని మూలాన్ని కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే కొంతవరకు ఈగో క్లాషెస్ వీళ్ళు కూడా వెళ్ళకూడదు. అంటే ఏంటి, నేనంటే నేను అని వెళ్ళకూడదు. కొంతవరకు ఏంటంటే పేషెన్స్ వహించడం, అలాగే సైలెంట్ గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ లో నేను అనేది నాట్ ఓన్లీ దాంపత్య జీవితం, ఈవెన్ విత్ కొలీగ్స్ అండ్ ఆల్ అదర్ రిలేషన్షిప్స్, ఎస్పెషల్లీ బాసెస్ తో కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవి పెట్టుకోకూడదు అని చెప్పి. ఇప్పుడు ఈ సింహరాశి వారు ఎవరైతే స్టాక్స్ చేస్తున్నారో ఆర్ స్టాక్స్ చేయడానికి రెడీగా ఉన్నా, రియల్ ఎస్టేట్స్ చేయడానికి రెడీగా ఉన్నా వాళ్ళకి ఎలా ఉంటుందో వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎదురుగుండా రాహు ఉన్నాడు. సో ఫారిన్ టచ్ కానీ లేకపోతే బయట వాళ్ళ టచ్ కానీ బయట వాళ్ళతోటి ఇప్పుడు కొలాబరేట్ చేసే వాళ్ళకి కానీ బాగుంటుంది అనమాట. డబ్బు రావడం కొంచెం కష్టమే కదా, కష్టపడింది డబ్బు రాదు కదా, రెండిటికి ఒకటే కదా. సో స్టాక్ ట్రేడింగ్ ఫైనాన్షియల్ మార్కెట్ అన్నాము. సో వాళ్ళకి కొంతవరకు సడన్ గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అనమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కి ఇది ఈజీ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సింహరాశి వారు ఎవరైతే ఇంటర్నేషనల్స్ ఉన్నారో, స్టూడెంట్స్ అవ్వచ్చు, మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు, లేదా అక్కడ ఏదైనా పార్ట్ టైం చేస్తున్న వాళ్ళకి అవ్వచ్చు, ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. వాళ్ళు తప్పక ఇబ్బంది పడతారు. అంటే ఏంటి, డబ్బు అంత ఈజీగా రాదు అని ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా. సో ఏదైనా కష్టపడితే కానీ రాదు. అష్టమ శని ఏం చేస్తుంది, ఇచ్చి అలాగే తీసుకుంటుంది అనమాట. అంటే ఏంటి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇదిగో నేను ఇస్తున్నాను అంటుంది ఒక చేత్తో, ఇంకో చేత్తో తీసుకుంటుంది అనమాట. అదొకటి కాకుండా 12th లో జూపిటర్ పడి ఉన్నాడు. తప్పక ఏంటంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, ఉన్నత వ్యక్తుల పరిచయాలు వస్తాయి, మంచి వాళ్ళు మనకి హెల్ప్ చేసే వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఫైనాన్సెస్ నువ్వు అడిగావు కనుక కొంతవరకు దాంట్లో ఇబ్బంది అనేది తప్పదు. మరి ఈ సింహరాశి వారికి ప్రెడిక్షన్స్ చెప్పండి, అంటే పరిహారాలు అంటే కదా. అడ్వైస్. సో తప్పక ఏంటంటే వీళ్ళు ఏంటంటే గణపతి నిత్యం కొలవాలి. గణపతి అధర్వశేషం చదువుకోవడం అనేది చాలా మంచిది. అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము. అలా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అక్టోబర్ గురించి, అక్టోబర్ నెల ఫలితాలు ఒక్కొక్క రాశి వారిగాను. అంటే ఏంటంటే ఇవంతా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ అనమాట. ఎవరికైనా కావాలి జాతక రీత్యా ప్రెడిక్షన్స్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం. ఎస్పెషలీ కింద ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారు, అలాగే నంబర్ కూడా ఇచ్చున్నారు.
తప్పక సంప్రదించండి. ఎందుకంటే ఈ ప్రెడిక్షన్స్ అంతా మారిపోతుంది. మనం ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ఒక గ్రహం గురించే మాట్లాడడం. అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే దాని రాశి అన్నాం అనమాట. సో రాశి వారిగానే మనం మాట్లాడుకున్నాము. సో మిగతా గ్రహాలన్నీ కూడా మనం చూసుకోవాలి, వాటి పరిస్థితి చూసుకోవాలి, అలాగే 12 రాసులు చూసుకోవాలి, 12 భావాలు చూసుకోవాలి. అలాగే ఏంటంటే గ్రహ మైత్రి అంటే ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు మాట్లాడుకుంటున్నాయి, ఏ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత బలంతో ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని దశా సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు దశ జరిగేది, ఇప్పుడు ఏం టైం జరుగుతోంది, అవన్నీ చూసుకుని మళ్ళీ గోచారం చూసుకుని మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, జాతకం చూసుకున్నప్పుడే. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడే జరుగుతుంది అనమాట. అది కూడా ఏంటంటే మనం మన దగ్గరికి రాకపోయినా ఎవరో ఒక మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి జాతకం అంటే అస్ట్రాలజీ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుని పరిహారాలు చేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. అంటే ఏంటి, లైఫ్లో ఎవరైనా పైకి రావాలని అనుకుంటారు. సో తప్పక మీరు పైకి రావాలి, మీరు గోల్ సాధించాలి, పాజిటివ్గా ఉండాలి, అన్నీ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అంటే తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దానికి తగ్గట్టే మనం ఏంటంటే జాతిరత్నాలు ఇవ్వాలా, జపాలు ఇవ్వాలా, పూజలు చేయాలా, ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో తప్పక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ జాతక రీత్యా మీకు పరిహారాలు కావాలి, అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించండి.